ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఒంగోలులోని ప్రకాశం భవన్ గ్రీవెన్స్ హాల్లో ప్రజల నుండి అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై ఆ వర్గానికి చెందిన ప్రజల నుండి లిఖితపూర్వకంగా అభిప్రాయాలను ఏకసభ్య కమిషన్ తీసుకున్నారు. గరిష్టంగా 10 మంది వరకు ఒకేసారి వచ్చి తమ అభిప్రాయాలను తెలియజేసే అవకాశాన్ని కమిషన్ కల్పించింది. ఎస్సీ వర్గీకరణ వద్దని కొంతమంది, వర్గీకరణ చేయాలని మరికొంతమంది తమ అభిప్రాయాలను కమిషన్ చైర్మన్ కు లిఖితపూర్వకంగా తెలియజేశారు. దళిత సంఘాల నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు విడివిడిగా గ్రూపుగా వచ్చి ఎస్సీ వర్గీకరణ అంశంపై తమ అభిప్రాయాలను తెలియజేశారు. కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా వెంట జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, జిల్లా ఎస్పీ దామోదర్, జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్ ఉన్నారు. దళితులందరూ ఐక్యంగా ఉండాలని స్వతంత్రం వచ్చిన కాంచి దళితులకి 15% రిజర్వేషన్ ఉన్నాయి. కావున ఏపీ ప్రభుత్వం ద్వారా దళితులకు ఎస్సీలకు 20% రిజర్వేషన్ పెంచాలని చెప్పేసి తమరుగా మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా జనజనం పార్టీ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తుంది. సార్ ఒకసారి మీరు చేస్తూ దాంతోపాటుగా వాళ్ళతో మాకు కంచం పొద్దు కానీ మంచం పొద్దు కానీ ఏ పొద్దు లేదు సార్. మా వాట మాకు ఇమ్మడుతున్నాం సార్. వాళ్ళ వాట మాకు వద్దు, మా వాట వాళ్ళు మా వాట మాకు సామాజికంగా ఎలాంటి ఇది లేదు సార్. పక్క కాలనీలు ఉన్నా కూడా వివాహాలు చేసుకుంటారు. ఒక కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు ఉంటే ఇద్దరు అన్నదమ్ములు కూడా సమానంగా ఏం లేదు. సమానం వల్ల జరుగుతూ ఉంది. సామాజికంగా ఎవరు గుంపు వాళ్ళే సార్, ఎవరు కుదురు వాళ్ళే. మా జనాభా సమస్య ప్రకారం చేయండి. అదేవిధంగా జిల్లాలో కూడా సార్ మాదిగలే ఎక్కువ ఉండదు. కొంచెం ఈ మన కులగణంలో మాదిగా క్రిస్టియన్ అని పడింది సార్. అవన్నీ కూడా సవరించుకుంటున్నారు. కొంచెం సమయాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకుని కొంచెం ఎక్స్టెన్షన్ చేసే అవకాశం లేదు సార్. లేదంటే రిజర్వేషన్ కోల్పోతాం సార్. జిల్లాకి మందాకి ఇస్తున్నారు కొంతమంది సార్. నాతో చెప్పండి మీ అభిప్రాయం ఏంటి? ఇది కరెక్ట్గా సార్. రెండోది కూడా ఏదైనా రిజర్వేషన్ పెంచితే బాగుంటుంది కదా. ఈ విధంగా వ్యక్తీకరిస్తున్నారా? ఎవరైతే ఆరోపించబడ్డారో ఆయన చిన్న అంజయ్య జనాభా నిష్పత్తిలో నేను ఎక్కువ ఉన్నప్పటికీ నాకు రిజర్వేషన్ రాజీవ్ రంజన్ మిశ్రా గారికి, రాజీవ్ రంజన్ మిశ్రా గారికి, రాజీవ్ రంజన్ మిశ్రా గారికి పదకొండు జిల్లాల నుంచి నేను రాష్ట్ర అధ్యక్షుడు నేను అందరికీ ప్రశాంతంగా వెళ్ళి చెప్పేది సార్ వింటారు. అసలు చెప్పేది నా కోసం. ఇప్పటి నుంచే వచ్చేది ఉమ్మడి రిజర్వేషన్ వల్ల 59 రాజ్యాంగపరమైన లిస్ట్ ప్రకారం కావాలన్నప్పుడు వీళ్ళకి తెస్తారే తప్ప ఈ కులాలకు కావాల్సినటువంటి ప్రాతిపదికన ఏమి కావాలంటే చెప్తే ఉండండి.
మీరు వచ్చి ముగ్గురు నలుగురు మాట్లాడి గడ్డ ప్రకాశం జిల్లా గడ్డ మీద జస్టిస్ రాజీవ్ రంజన్ మిశ్రా గారు ఈరోజు ఇక్కడికి రావడాన్ని ఉమ్మడి ప్రకాశం జిల్లా తరఫున ఎంఆర్పిఆర్ జాతీయ కమిటీ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఈ దేశంలో రాజ్యాంగం అమలైనప్పటి నుండి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన నాయకత్వం తమరి యొక్క అనుమతి మేరకు ఏ విధంగా అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు మాకు ఆనందదాయకమైన రోజు. ఒకప్పుడు కులం పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడిన జాతి ఈరోజు మేము ఆత్మగౌరవంతో పాటు హక్కులు సాధించుకున్న రోజు ఈరోజు. 30 సంవత్సరాల పోరాట ఫలితం మందాకృష్ణమాది గారి నాయకత్వంలో ఈరోజు కమిషన్ రావటం, అలాగే ఆ కమిషన్ గారికి మేము వినతి పత్రాలు సమర్పించుకోవడానికి ఇక్కడికి మాకంతా ఆర్ఆర్ మిశ్రా గారు వారికి స్వాగతం పలుకుతూ, ఈ సమాజంలో అత్యధిక వర్గాలకు రిజర్వేషన్ ఫలాలు అందాలని గతంలో విరసంలో ఉండి ఆ ప్రజల కోసం పోరాడాను. సామాజిక న్యాయబద్ధమైన ఉద్యమం అని చెప్పి ఎస్సీలు అంటే కేవలం మానవాళిలే కాదు, 59 కులాలని చెప్పని 30 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా పోరాటం చేస్తున్నటువంటి ఎంఆర్పిఎస్ నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదములు. 9 కులాల సమన్వయం చేయవలసిందిగా మీకు హృదయపూర్వకంగా, అలాగే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల దృష్టికి కూడా తీసుకువెళ్ళవలసిన హృదయపూర్వకంగా మేము విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటాను సార్. ఆరోగ్యం బాగలేక ఖమ్మం మండలం కదలాపురం గ్రామంలో చనిపోతే మా ఇంట్లో ఒక్కటే హిందువులము, అక్కడ క్రిస్టియన్స్ మారాడు. మా అమ్మ బరియల్ గ్రౌండ్కు వాళ్ళంతా బాయ్కట్ చేసి విమర్శ చూపించి మా ఇంటి మీద రాళ్లతో దాడి తీరాలా, మాదిగలకు అన్యాయం జరగకుండా ఉండాలా, వాళ్ళకు రిజర్వేషన్ జరగాల, వాళ్ళకు ఉద్యోగాలు రావాలా, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కావాలా, తక్కువ 59 కులాలు కూడా అందరూ కూడా లైన్ లో కూర్చోండి, ఫస్ట్ లైన్ లో కూర్చోండి. దయచేసి అందరూ చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం, అందరూ కూడా లైన్ లో రండి. ఎవరు కూడా ఎట్టుగా వద్దు సోదరులారా. కలెక్టర్ గారు, other district officials, Prakasam district, we strongly opposing the scheduled caste of class education, sir. 1 minute. ఇప్పుడు మిగతా మెమోరాండం కోసం వెయిట్ చేయండి. ఆ యొక్క ఆర్థిక స్థితిగతులు ఏంటి సార్? మేము కూడా మీరు వచ్చే ముందుగా మేము విజిట్ చేసాం సార్ మా ఎంప్లాయీస్ తరఫున. అక్కడ డ్రైనేజీ లేదు సార్, వాళ్ళందరూ కూలి పనులకు వెళ్తున్నారు సార్, మైగ్రేషన్ అవుతున్నారు సార్. మీరు ప్రత్యక్షంగా చూశారు వాళ్ళ ఆర్థిక స్థితిగతులు అనేవి చాలా ఏ విధంగా ఉన్నాయి, మీరు ప్రత్యక్షంగా చూశారు. నిజంగా చూసినట్లయితే పొలిటికల్గా వై వీఆర్ బ్యాక్వర్డ్నెస్ అంటే మీరు నేషనల్ లెవెల్ నుంచి విలేజ్ లెవెల్లో చూసినట్లయితే మా యొక్క స్థాయి ఏంటనేది మీకు చెప్పనవసరం లేదు. మీ అందరికీ తెలుసు మమ్మల్ని పొలిటికల్గా ఏ విధంగా మాకు రావాల్సినటువంటి వాటా ఇస్తున్నారా. మా జనాభా ఉంటే మేము వీఆర్ నాట్ ఆస్కింగ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ మాలా సార్. మాలా మాదిగా జనాభా ప్రకారము ఈ యొక్క సార్ ఫీజులు పెంచితే చదువు మధ్యలో ఆగిపోయిన వాళ్ళు ఐఐటీలో సీటు కొట్టేసి చదువు మానేస్తారు సార్. ఈ రోజుల్లో ఈ టెక్నాలజీలో ఉన్నటువంటి దేశంలో ఈ రోజుల్లో 2500 మంది డేటా సార్. దిస్ ఈజ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా వచ్చిన ఎడిటోరియల్ సార్. నెక్స్ట్ లాస్ట్ వన్ సార్ అన్న. ఇప్పుడు ఈ క్యాస్ట్ సెన్సస్ సోషల్ ఎకనామిక్ స్టేటస్ ఎవరు చేయాలి సార్? వైసీపీ గవర్నమెంట్ చేయాలా? వైసీపీ గవర్నమెంట్ చేస్తే మీరు ఎలా కన్సిడర్ చేస్తారు సార్? ప్లీజ్ నోట్ దిస్ సార్. వైసీపీ గవర్నమెంట్ వాళ్ళ స్కీముల కోసమో వాళ్ళ అవసరం కోసం చేస్తే మీ కమిషన్ ఏర్పడిన తర్వాత మీరు వచ్చిన తర్వాత 10 జిల్లాలు చేసిన తర్వాత సోషల్ ఆడిట్ ఎలా చేస్తారు సార్? ముందే మీరు అపాయింట్ అవ్వగానే సోషల్ ఎకనామిక్ స్టేటస్ తీసుకొని కదా సార్ మూవ్ అవసరం రికమెండ్ చేస్తుంది. మీరు 10 జిల్లాలు వచ్చిన తర్వాత మీరు మన్నిచ్చారు సార్. మన్నిస్తే మా ఉద్యోగుల సంఘం సార్కి ఇస్తే సార్ ఇన్ని తప్పులు ఉన్నాయా, నేను గవర్నమెంట్ రాస్తున్నా సార్. దిస్ ఇస్ ద ఒరిజినల్ ఫ్యాక్ట్ సార్. దీన్ని మీరు కన్సిడర్ చేయాలి సార్. So absolutely socio-economic and caste census చేయాలంటే the Office of the Registrar General and Census Commissioner of India మాత్రమే చేయాలి సార్. దిస్ ఓన్లీ వ్యాలిడ్ సార్. ఈ యొక్క నౌ ప్రజెంట్ మీరు చేస్తున్నటువంటి క్యాస్ట్ సోషల్ ఆడిట్ అనేది అబ్సల్యూట్లీ ఇన్వాలిడ్ సార్. వీ అపోజింగ్, వీ అగ్రెస్ట్ ద క్యాస్ట్ డేటా అండ్ సోషల్ ఆడిట్ సార్. నెక్స్ట్
ఈ గవర్నమెంట్ ఏం చేసింది? ఏపీ గవర్నమెంట్ ఎలాగా డిస్ట్రిక్ట్ లెవెల్లో వర్గీకరణ చేస్తారు. ఏదైనా ఒక వర్గీకరణ కానీ ఏదైనా చేయాలంటే మీరు పెద్దవాళ్ళు మీ అందరూ తెలుసు, ఒక ప్రామాణికం ఎక్కడైనా పైలట్ ప్రాజెక్ట్ చేసి సక్సెస్ అయిందా లేదా చూసి అప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్లో వర్గీకరణ చేస్తారు సార్. ఇక్కడ ఏం చేస్తారు అనేసి చేశారు. మా ఎమ్మెల్యేలు అందరూ కలిసేసి మాది ఎమ్మెల్యేలు అందరూ కలిసి చంద్రబాబు నాయుడు కలిస్తే ఏమన్నారంటే నేను డిస్ట్రిక్ట్ లెవెల్లో చేసేస్తున్నాను సార్. డిస్ట్రిక్ట్ లెవెల్లో చేస్తే యూపీఎస్సీ ఎగ్జామ్స్కి ఎలా అప్లై చేస్తారు సార్? సెంట్రల్ బోర్డ్ ఎగ్జామ్స్కి ఎలా అప్లై చేస్తారు సార్? బాబురావు గారు తర్వాత మీరు అసలు చాలా ప్రెస్ కటింగ్స్ కూడా నాకు ఇవ్వండి. కొన్ని నేను చదివాను కూడా, కానీ ఎంతో పెట్టారు సార్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా పేరు తిరుమిల్లి అశోక్ బాబు. రాష్ట్ర మానవ ఈ భారతదేశం అభివృద్ధి చెందాలి అంటే పురుషులతో గ్రేట్ఫుల్ గా ఫీల్ అవుతున్నాం. ముఖ్యంగా నేను చెప్పేవన్నీ కూడా స్ట్రైట్ గానే మాట్లాడతాను సార్. ఎప్పుడన్నా మాలలు ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు, లేదంటే మిగతా ఎస్సీ కులాల్లో ఉన్నటువంటి అవకాశాలు మాలలు మేము ఎంతమంది తిన్నాము? ఫస్ట్ నెంబర్ 1 పాయింట్ సార్. తర్వాత 2004లో ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు కొట్టేసింది సార్. ఎస్సీల వెనకబాటుతనాన్ని వర్గీకరణ కొట్టేస్తూ ఒక ముఖ్యమైన పాయింట్ చెప్పింది సార్. ఏం చెప్పిందా అంటే రెండోసారి ఎస్సీలు వాళ్ళ మధ్య తగాదల్ని మరలా తిరిగి కోర్టులు కానీ ప్రభుత్వాలు చవి చూడకుండా ఉండాలి అంటే ఆ యొక్క ఎస్సీల వెనకబాటుతనానికి కారణం ఏందో వెతకండి ప్రభుత్వాలు. విద్యుత్ కొరత అయిందా, వైద్యం కొరత అయిందా, సదుపాయాల కొరత అయ్యా, అటువంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వాలు విఫలమయ్యి మాలలు అన్యాయం చేశారని చెప్పి మానవ దోషులుగా చూపించడాన్ని మానవ ఉద్యోగ సంఘంగా తీవ్రంగా ఖండిస్తున్నాం సార్. అది మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్. అదేవిధంగా ఇంకా ప్రధానమైనటువంటి పాయింట్ సార్, శాస్త్రీయబద్ధమైనటువంటి పాయింట్. అదేవిధంగా మీరు ఏ రిపోర్ట్ తీసుకున్నా, రేపు బహుశా మీరు ఏదైనా చట్టం తీసుకున్నా సరే, ఈమెను సుప్రీంకోర్టు తీర్పు చెప్పేటప్పటికి కూడా ఏదైనా దేశంలో ఒక పరిణామం జరిగింది అంటే దాని ద్వారా మంచిది వచ్చింది అంటే సుప్రీంకోర్టు ఆ యొక్క కేసుని ఉటాయింకాయిస్తూ ఆ విధంగా ఫాలో అవ్వండి అంటారు. ఆ విధంగా ఫాలో అవ్వమన్నప్పుడు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని నియమించారు సార్. చంద్రబాబు నాయుడు గారికి మీరు తప్పనిసరిగా ఒక రిపోర్ట్ ఇవ్వాలి. ఎస్సీలో వెనకబడ్డ వాళ్ళందరూ కూడా గుర్తించి ఈ యొక్క భారతదేశంలో తమిళనాడులో ఉన్నటువంటి అరుంధతీయర్స్కి 3% రిజర్వేషన్ ఇచ్చారు సార్. వెనకబడ్డ కులాలకి వాళ్ళని అభివృద్ధి చేయడానికి మానవులు ఏ రోజు కూడా అడ్డుపడారు సార్. ఇది క్లియర్ కట్ సార్. అంటే